హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. సెకండ్ టెస్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఫస్ట్ టెస్ట్ ఎలాగో ఓడిపోయాం. ఈ సెకండ్ టెస్ట్ కైనా కొంచెం ఫస్ట్ టెస్ట్ నుంచి ఏమేమి లోపాలు ఉన్నాయో సరి చేసుకుని ఇండియా టీం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదా యథావిధిగా అలాగే ఉండబోద్దా, అసలు ఏంటి టీం అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు యాజ్ యూజువల్ గా రోజు అడిగినట్లే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఇవన్నీ చేయండి. అంతే, మేము ఎక్కువ డ్రాగ్ చేయం వీడియోని. స్ట్రైట్ టు ద పాయింట్. నెక్స్ట్ ఫస్ట్ ఇండియా యా స్క్వాడ్ మాట్లాడదాం. స్క్వాడ్ కంటే ముందు సెకండ్ టెస్ట్ ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్ లో అవుతుంది. ఇంతవరకు ఇండియా అక్కడ 8 టెస్ట్లు ఆడింది, ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. 7 ఓడిపోయింది, ఒకటి డ్రా అయింది. సో ఇంతవరకు ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు ఆ గ్రౌండ్ లో. సో ఈసారి ఏమైనా ఫార్చ్యూన్స్ మారుతాయేమో చూడాలి. కష్టంగానే అనిపిస్తుంది. అదే ఈ స్టాట్ చూసాక అసలు ఇంకా కష్టమే అనిపిస్తుంది. అండ్ ఇంగ్లాండ్ నాకు తెలిసి క్లోజ్ చెప్పండి. 7 ఓడిపోయిన అన్ని మ్యాచ్ల్లో కూడా కొద్ది గొప్ప క్లోజ్ అయిందంటే 2018 విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 31 రన్స్ ఓడిపోతాం. యాక్చువల్గా ఆ మ్యాచ్ గెలిచే మ్యాచ్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి లీడ్ లో ఉంటుంది యాక్చువల్ గా గెలవడానికి. కాకపోతే శామ్ కరణ్ వచ్చి 60 ఆర్డర్ 70 ఆర్డర్ కొడతాడు. మన టార్గెట్ 190 అవుతుంది. మన వాళ్ళు ఎప్పట్లాగే చేతులు ఎత్తేస్తారు. కోహ్లీ ఒక్కడే నుంచుంటాడు 50 కొట్టి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ 30 రన్స్ ఓడిపోతుంది. చాలా క్లోజ్ వచ్చింది అదే. చూద్దాం ఏమైతుందో ఈసారి. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ టెస్ట్ కి సెకండ్ టెస్ట్ కి పెద్ద చేంజెస్ లేవు, సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఆడుతున్నారు. అండ్ స్క్వాడ్ లో అక్షర్ అదొక్కటే. స్క్వాడ్ లో ఆర్చర్ జాయిన్ అయ్యాడు. దట్స్ బిగ్ బూస్ట్ ఫర్ దెమ్. మేబీ తర్వాత మ్యాచెస్ లో ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ లో యాక్చువల్ గా ఆడిస్తారేమో అని అనుకున్నారు అందరూ. మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం కదా. బట్ వాళ్ళ ప్లాన్స్ వేరే ఉండే. అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ కి వస్తే చాలా న్యూస్ ఉన్నాయి, సో మాట్లాడుకుందాం. సో మెయిన్ ఫస్ట్ పాయింట్, బూమ్రా ఆడడానికి పెద్ద కన్ఫ్యూజన్. ఇండియా అసిస్టెంట్ కోచ్ కూడా బూమ్రా ఇస్ ఫిట్ టు ప్లే, బట్ ఏంటంటే ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేము. విల్ చూస్తాం, మ్యాచ్ టాస్ వేసే వరకు చూసి అప్పుడు వర్క్ లోడ్ బట్టి బూమ్రాని ఆడిపిస్తామా లేదని చూస్తారు. కానీ మోస్ట్లీ నాకు తెలిసి ఇండియా అనే సిచ్యువేషన్ లో సెకండ్ టెస్ట్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ కంబ్యాక్ ఇవ్వడం కష్టం. సో మోస్ట్లీ బూమ్రాని ఆడించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గ్యాప్ కూడా ఎక్కువనే వచ్చింది 7 days ఫస్ట్ సెకండ్ టెస్ట్ కి. నాకు తెలిసి ఫస్ట్ 3 టెస్ట్ ఆడిపిస్తారు, తర్వాత తెలిసిపోద్ది కదా ఎలా పేటు, దాన్ని బట్టి డిసైడ్ అవుతారు బుమ్రా ఆడిపియాలో. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అసిస్టెంట్ కోచ్ రెండేస్ కట్ మాట్లాడుతున్నప్పుడు కూడా లాంగ్ గ్యాప్ ఉంది కదా, 8 days, ఇట్స్ బిగ్ గ్యాప్. లైక్ రికవర్ అవ్వడానికి కూడా టైం ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టే మెన్షన్ చేశాడు. రికవరీకి టైం ఎక్కువ ఉంది కదా అని. ప్లస్ టాక్స్ ఏంటంటే పిచ్ యాక్చువల్ గా గ్రీన్ పిచ్ కొద్దిగా స్వింగ్ కండిషన్స్ కి ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటది అంటున్నారు. సో మేబీ బూమ్రా ఆడొచ్చు. అండ్ బుమ్రా కూడా మొన్న సాటర్డే ట్రైనింగ్ సెషన్ లో, నెట్ సెషన్ లో చాలా ఎక్కువసేపు బౌలింగ్ వేసిండట. సో మేబీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. బుమ్రా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ నాట్ కంప్లీట్లీ షూర్. అండ్ సేమ్ అసిస్టెంట్ కోచ్ కూడా ఇంకోటి ఏం చెప్పాడంటే, పిచ్ పైన గ్రాస్ ఉంది, కానీ ఏంటంటే అండర్నీత్ కొంచెం పిచ్ బాగా డ్రై ఉంది. సో మేబీ ఇన్ కేస్ వెదర్ వచ్చి వర్షం పడకుండా ఉంటే ఆ 5 days లో 4th day 5th day వచ్చేసరికి బాల్ స్పిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే అదే పాయింట్ తీసుకుని ఏం చెప్పాడంటే మేబీ ఇద్దరు స్పిన్నర్లు ఆడే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ మ్యాచ్ లో ఇండియాకి. నాకు అదంతా బెస్ట్ ఎడిషన్ కాదేమో అనిపిస్తుంది ఇద్దరు స్పిన్నర్లు ఇంగ్లాండ్ లో. ఏమో, ఐ ఫీల్ లైక్ ఒకరుంటే బెటర్, దాని బదులు నువ్వు సీమర్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ వస్తారు కదన్నా, ఒక బ్యాటింగ్ కాంప్రమైజ్ అవ్వాలి ఒక బ్యాట్స్మెన్. నాకు తెలిసి ఇప్పుడు మనకి జడ్డు ప్లేస్ లో ఎన్కేఆర్ ని తీసుకొచ్చి శార్దుల్ ప్లేస్ లో కుల్దీప్ అండ్ ముగ్గురు సీమర్స్ అలా అయితే బెటర్ ఉంటది. ఇంకా జడ్డు ప్లేస్ లో కూడా ఇంకో సీమన్ తీసుకురావచ్చు అనిపిస్తుంది నాకు, కొద్దిగా బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది అని. మరీ లైక్ లాంగ్ టైం అయిపోద్ది. లాంగ్ టైం అంటే ఏమోరా. కానీ చూసుకుంటే నంబర్ 1 to నంబర్ 6 సేమ్ అదే ఆడతారు, ఎవరు మారారు. మోస్ట్లీ కరుణ్ నాయర్ని కూడా ఆడిపిస్తారు. సో నంబర్ 1 to నంబర్ 6 లేదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా మోస్ట్లీ ఆడతారు. అండ్ ఒకవేళ బుమ్రా ఆడితే బుమ్రా ఫిక్స్. బుమ్రా లేకపోతే ఎవరు ఆడే ఛాన్స్ ఉంది అనుకుంటారు? హర్షదీప్ సింగ్ ఆర్ ఆకాశ్దీప్, ఇద్దరులో ఛాన్స్. కానీ గంభీర్ ఎరా కాబట్టి హర్షదీప్ సింగ్ వేస్తారు మోస్ట్లీ, ఎందుకంటే ఆకాశ్దీప్ కి చాలా ఛాన్స్ ఇచ్చారు.
కానీ ఓల్డ్ బాల్ తో అంత ఎఫెక్టివ్ ఉన్నాడు. ఇనీషియల్ 4 to 5 అవర్స్ ఎఫెక్టివ్ ఉంటాడు. అదొక్కటే మైనస్. ఇంకోటి హర్షదీప్ సింగ్ ని కూడా తీసుకొస్తే ఏంటంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది బౌలింగ్ లో. లెఫ్ట్ ఆర్మర్ కొంచెం వేరే ఉంటది, ఎందుకంటే ముగ్గురు సిమిలర్ బౌలర్స్ అయిపోతారు మళ్ళీ. సిరాజ్, ఆకాశ్దీప్, కొంచెం ప్రసిద్ధ్ కృష్ణ. నాకు అసలు అర్థం కాదు. హర్షదీప్ అంత స్వింగ్ చేస్తాడు కదా వైట్ బాల్ తో, రెడ్ బాల్ తో ఇంకెంత బాగా స్వింగ్ చేస్తాడు. అసలు హర్షదీప్ ఛాన్స్ ఎందుకు ఇవ్వరో నాకు అసలు అర్థమే కాదు. $1 million క్వశ్చన్ అది. ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వరు. ప్రసిద్ధ్ కృష్ణకి, సిరాజ్ కి, ఇంకా శార్దుల్ కి ఛాన్స్. హర్షదీప్ కి ఇవ్వచ్చు కదా, ప్రైమ్ బౌలర్. నీ అక్కడ బౌలింగ్ ఇంపార్టెంట్. 20 wickets దిగిపోతే నువ్వు ఎన్ని రన్స్ చేసినా వేస్ట్. 6 సెంచరీలు కొట్టి ఓడిపోయాం లాస్ట్ మ్యాచ్, రికార్డ్ అది. యూ హావ్ టు టేక్ 20 wickets. కొంచెం అది మైండ్ లో పెట్టుకుని సెలెక్షన్ చేస్తే బాగుంటది. కాదు అరవింద్ అన్న, మన స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆనందపడింది. మెయిన్ విషయం అది హర్షదీప్ సింగ్ స్క్వాడ్ లో ఉన్నాడు. అదే కదా, కానీ యూస్ చేసుకోవట్లేదు ఎందుకు. సో బూమ్రా ఆడకపోతే హర్షదీప్ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్ క్వశ్చన్ నెంబర్ 8 ఎవరు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో? శార్దుల్ నడిపిస్తారా, లేకపోతే ఇంకో బౌలర్ ని తీసుకొస్తారా, లేకపోతే కుల్దీప్ యాదవ్ నడిపిస్తారా? బ్రో నేనేమంటే, ఎలాగో ఇంగ్లాండ్ అని సీమ్ పిచ్చెస్ కదా. జస్ట్ ఒక్క మ్యాచ్ ఎలా అంటే, ఒక కొత్తగా ట్రై చేస్తే 4 సీమ్ బౌలర్స్ వెళ్ళండి. లాస్ట్ చాలా మ్యాచెస్ లో కోహ్లీ ఎరలు వెళ్ళారు కదా, అలా వెళ్ళండి. ఒకసారి ట్రై చేస్తే బెటరే కదా. వస్తే అవుట్పుట్ మంచిగా వస్తుంది. లేకపోతే అంటే నలుగురిలో ముగ్గురైనా మంచి ఫామ్ లోకి వచ్చారనుకో, నెక్స్ట్ మ్యాచ్ మిగతా వాళ్ళని రిమూవ్ చేసి మిగతా వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కదా, నలుగురు సీమ్ బౌలర్స్. నువ్వు అరవింద్ ఏమనుకుంటావు? మంచి ఆప్షనే. కాకపోతే యాక్చువల్లీ శుభ్మన్ గిల్ యాక్చువల్ గా సిరీస్ స్టార్ట్ అవ్వక ముందు యాజ్ ఎ కెప్టెన్ గా నువ్వు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటుంటే, అపార్ట్ ఫ్రమ్ ద ట్రోఫీస్ అండ్ ఆల్, లైక్ టీమ్ లో ఒక సెక్యూరిటీ, లైక్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ వేర్, లైక్ నా ప్లేస్ ఉంటుంది అనే సెక్యూర్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టేట్మెంట్ ఒకసారి గుర్తించుకుంటే ఎక్కువ చేంజెస్ ఉండవేమో అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఒక మహా అయితే ఒక చేంజ్ ఉంటదేమో అనిపిస్తుంది టీమ్ లో. ఒక్క మ్యాచ్ కి లైక్ మార్చేస్తారేమో అనిపించట్లేదు. నాకు ఒక బోల్డ్ ప్రిడిక్షన్ ఏంటంటే, ఇన్ కేస్ సెకండ్ టెస్ట్ కి పిచ్ కానీ డ్రై ఉంది అనుకో, జడ్డు ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ నడిపిస్తారు అండ్ శార్దుల్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ నడిపిస్తారని బాగా అనిపిస్తుంది. చాలా వైల్డ్ రా ఇది. ఎందుకంటే జడ్డు యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో 4th innings లో ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చే మ్యాచ్ ఓడిపోయిన టైంలో అప్పుడు బౌలింగ్ బాగా వేయడం స్టార్ట్ చేసిండు రఫ్ లో. అప్పటి వరకు అసలు రఫ్ లో సరిగా వేయలేదు. చాలా నెగిటివిటీ కూడా వచ్చింది జడ్డుకి. అండ్ ఈ మధ్య బ్యాటింగ్ కూడా అంత బాగా చేయట్లేదు. మొన్న ఐపీఎల్ లో సరిగా అంత బ్యాటింగ్ చేయలేదు, అంటే ఈ మధ్య టెస్ట్ క్రికెట్ లో కూడా సరిగా చేయట్లేదు జడ్డు. సో లాస్ట్ మ్యాచ్ లో అంత కాన్ఫిడెంట్ గా అనిపించలేదు ద బ్యాట్ జడ్డు. యాక్చువల్గా టెక్నిక్ చాలా బాగుంటుంది జడ్డు, డిఫెన్స్ ఎందుకు కొంచెం తడబడ్డాడు లాస్ట్ మ్యాచ్. సో మేబీ ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ. అందుకే వాషింగ్టన్ సుందర్ నడిపిస్తారేమో జడేజా ప్లేస్ లో. ఎందుకంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ కానీ సిమిలర్ బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు ఇద్దరు. సో లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అవుతుందేమో అనిపిస్తుంది. నీకు ఫస్ట్ టెస్ట్ అప్పుడు ఒక న్యూస్ వచ్చింది గుర్తుందా? జడ్డు వేసి కుల్దీప్ యాదవ్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒక 20%. అది దీంతో నిజమైపోద్ది నాకు తెలిసి. చూద్దాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పిచ్ అండ్ బుమ్రా వర్క్ లోడ్ ఎలా ఉందో దాన్ని బట్టి. సో మీరేమనుకుంటున్నారు గైస్, ఎవరు ఆడతారు ఇండియా ప్లేయింగ్ లెవెన్? మనం యాక్చువల్ గా ఇంకొకటి ర్యాంటన్ డేస్ కట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది ఏంటంటే, క్యాచింగ్ స్లిప్ కోవడంలో యాక్చువల్ గా మన గల్లీలో జైస్వాల్ ఉండేవాడు కదా, జైస్వాల్ ని తీసేసి ఎన్కేఆర్ ని పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. దట్స్ ఒక సైన్, అది ఎన్కేఆర్ ఉండొచ్చు అని. ఇంకోటి పర్టికులర్ గా చెప్పాడు జైస్వాల్ యాక్చువల్ గా, అంటే హార్ష్ గా అని కాదు కానీ కొద్దిగా రిలీఫ్ ఇద్దాం అన్నట్టు గల్లీ నుంచి వేరే చోట స్లిప్ ఫీల్డింగ్ కి మార్చారంట. జైస్వాల్ కి కాన్ఫిడెన్స్ కావాలన్నా, క్యాచ్ నుంచి కాన్ఫిడెన్స్ పోతే బ్యాటింగ్ ఆడలేడు. మళ్ళీ ఇండియా టీం బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఎఫెక్ట్ అయింది. మేబీ అది కూడా దృష్టిలో పెట్టుకుని వేరే ప్లేస్ కి మార్చారంట. సో గల్లీలో యాక్చువల్ గా ఎన్కేఆర్ ఫీల్డింగ్ చేస్తుండు ప్రాక్టీస్ సెషన్స్ లో. కానీ శార్దుల్ ప్లేస్ లో ఎన్కేఆర్ నడిపించారనుకో, 4 బౌలర్ తో ఇంగ్లాండ్ లో కష్టం. మళ్ళీ గుర్తుకొస్తుంది నాకు. ఓకే, బట్ నువ్వు అడిగితే మనం ఈ క్వశ్చన్ వేసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో శార్దుల్కి ఎన్ని ఓవర్స్ ఇచ్చారా? అదే అంటున్నా. సో డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ కదా ఇప్పుడు ఎన్కేఆర్ ఆడినా శార్దుల్ ఆడినా. ఓవర్స్ ఇవ్వనప్పుడు ఎందుకు? ఇద్దరిని తీసేసి హర్షదీప్ సింగ్ తీసుకురావడం మేలు. నలుగురు పాటు మన వేస్తారు, వికెట్లు పడతాయి. బ్యాటింగ్ పోతే పోయినా అంతా ముందు 6 మెంబర్స్ కి
వాళ్ళు మీరే ఆడాలని చెప్పేసి సరిపోద్ది. ఇంకా టాలెంట్ మీద ఎన్ని రోజులని పడతాను చెప్పు. అది మీరే ఆడాలి, మీరే బ్యాటింగ్, వీళ్ళు బౌలర్స్ అని పర్టికులర్ రోల్ ఫిక్స్ చేస్తే అయిపోయి వాళ్ళు నలుగురు బౌలర్స్ ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ చూపిస్తారు ఎవరి స్పెల్ చాలు. యా నిజంగా అట్లా పర్ఫెక్ట్ గా బౌలింగ్ బ్యాటింగ్ అని డిఫరెన్షియేట్ చేసుకొని స్టడ్స్ కి తగ్గట్టుగా తీసుకుని వెళ్తే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ T20 ఫార్మాట్ లో వెళ్తున్నారు ఇప్పుడు. సో మీరేమనుకుంటున్నారు గైస్? నలుగురు సీమర్లు వెళ్తారా, లేకపోతే ఇద్దరు స్పిన్నర్లు ఆడిపిస్తారా, లేకపోతే ఓన్లీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు వెళ్ళి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ ఆడిపిస్తారా? కమెంట్ చేయండి. వాట్ డూ యూ థింక్? మీ ప్లేయింగ్ లెవెన్ కూడా కమెంట్ చేయండి, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో చూద్దాం. అగైన్ వీల్ బాయ్. డే 1 తర్వాత మళ్ళీ రివ్యూకి వద్దాం. అంటిల్ దెన్ సీ యూ.